సెక్యులర్ దేశం అని చెప్తే నీదే మతం అని చెప్పి ప్యాంట్ ఇప్పు డ్రాయర్ ఇప్పు అని చెప్పి అంత దారుణంగా హింసించి చంపితే కూడా ఇంకా ఉగ్రవాదులను వెనకేసుకొచ్చేలాగా ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యమని పోలీసు వాళ్ళు లేరని ఇట్లా రకరకాలు మాట్లాడేటువంటి మూర్ఖులకి నాదొక సూటి ప్రశ్న. ఈ దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ గారు తన బిల్డింగ్ లో ఉంది, తన బిల్డింగ్ లో ఉంది. ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి నడిచిపోతుంది. అరే మూర్ఖులారా, ఆ రోజు ఇంటెలిజెన్స్ ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు, చుట్టూ వెపన్లు పట్టుకున్న వాళ్ళే ఉన్నారు. దొంగ దెబ్బ కొట్టాలనుకునేటువంటి ఎదవలకి ఇంటికో పోలీసుని ఇంటికో ఇంటెలిజెన్స్ ని పెట్టినా నేను చేయడానికి రాదు. అందుకని దేశ సమగ్రతని దేశ సమైక్యతకి భంగం వాటిల్లేటువంటి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద బతుకుతూ అన్నం తింటున్నటువంటి ఎదవలు ఎవడైనా ఏ పార్టీ ఎదవైనా దేశం ముందని మాట్లాడక దాని లోపల కూడా కోడిగుడ్డు మీద ఈకలు వీకేటువంటి మీలాంటి సన్నాసులు ఉన్నారు కాబట్టి పక్క దేశాలు ఇట్లాంటి పంచాయతీలు పేచీలు పెడతా ఉన్నాయి. ముందు బార్డర్ సైన్యం ఎవరినైనా చంపాలంటే మీలాగా అవాకులు చెవాకులు